నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉరి ఉగ్రవాద దాడిపై మన దేశం ఆవేశానికంటే ఆలోచనకే ఎక్కువ పదును పెడుతోంది. మరోవైపు ప్రతిచర్యలు సైతం మొదలుపెట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం నేటి తెల్లవారుజాము నుంచి లక్షిత దాడులకు దిగింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం జరిగిన అత్యవసర అఖిలపక్ష సమావేశం తాజా పరిస్థితుల్ని సమీక్షించింది. సైన్యం చేసిన లక్షిత దాడులను అన్ని రాజకీయ పక్షాలు సమర్థించాయి. మరోవైపు సార్క్ సదస్సు బహిష్కరణ ద్వారా పాకిస్తాన్ను ఒంటరి చేసే ప్రయత్నంలో మన దేశం తొలి దౌత్య విజయాన్ని సాధించింది. సింధు జలాల ఒప్పందంపై మన దేశ సమీక్ష, పాక్లోని ఉగ్రస్థావరాలను నిర్మూలించాలన్న అమెరికా ఒత్తిడి, దూరమవుతున్న చైనా, ఆంక్షల దిశగా ఐరోపా యూనియన్, ఇవన్నీ పాకిస్తాన్ను నెమ్మదిగా ఏకాకిగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై మన దేశం ప్రదర్శిస్తున్న దౌత్యనీతి, అనుసరిస్తున్న వ్యూహాత్మక పంథాపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కల్నల్ పి రమేష్ గారు, మాజీ సైనిక ఉన్నతాధికారి, సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు; కేసీ రెడ్డి గారు, ఐక్యరాజ్య సమితిలో ముఖ్య భద్రతా సలహాదారుగా గతంలో వ్యవహరించారు, ఐపీఎస్ మాజీ ఉన్నతాధికారి; చల్లా శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ అంశాల విశ్లేషకులు; డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులు. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు సంబంధించి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం పద్మనాభయ్య గారు. నమస్కారం అండి. ఈ దాడులు ఎలాంటి సంకేతాలు అందిస్తున్నాయి? ఈ పని ఎప్పుడూ చేయాల్సిందండి. ఒక 10 సంవత్సరాల క్రితమే చేయాల్సింది. ఇది 10 సంవత్సరాల క్రితం చేస్తే ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఇంత అటకాయితనంగా ప్రతిసారి అక్కడి నుంచి ఈ దుండగులను పంపించడం ఇది ఎప్పుడో ఆగిపోయి ఉండేది. అది బెటర్ లేట్ దెన్ ఎవర్ అంటారు చూడండి, అది బాగానే జరిగింది. అది దాని రిపర్కషన్స్ అన్నీ ఆలోచించే గవర్నమెంట్ చేసిన పని ఇది. 2004లో పాకిస్తాన్ వాళ్ళు మనతో ఒక ఒప్పందానికి వచ్చారు. మా టెరిటరీ టెర్రరిస్టుకు ఉపయోగించేటానికి వీలు లేకుండా చేస్తాం మేము అని. అది చెప్పిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం వింటర్ రాకముందు ఇదిగో ఈ విధంగా చేయటం జరుగుతోంది. వాళ్ళ రియాక్షన్లో ఇదేమీ ఈ సర్జికల్ స్ట్రైక్స్ వగైరా ఏం జరగలేదు అని చెప్పి అన్నారు. లేదు, ఈ బోర్డర్ నుంచే కాల్పులు జరిగాయి, మన బోర్డర్ నుంచే, అంతేగాని వాళ్ళ బోర్డర్లోకి వెళ్ళలేదని అంటున్నారు వాళ్ళు. దానికి 2 అర్థాలు తీయొచ్చును. ఒకటి, వాళ్ళు దీన్ని ఎస్కలేట్ చేయటం, అంటే ఉధృతంగా చేయకుండా ఉండటానికి వాళ్ళు సరిపెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది. అదొక పద్ధతి. లేదు అంటే ఇది కూడా జరిగి ఉండొచ్చును, మన పక్క నుంచే కాల్చి ఉండొచ్చును. వీళ్ళు హెలికాప్టర్స్ పంపించాం, తర్వాత కొంతమందిని 2 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్ళామని అంటున్నారు. అది జరిగే ఉంటుంది తప్పకుండాను, నా ఉద్దేశం ప్రకారం, పాకిస్తాన్ వాళ్ళు డినై చేసినప్పటికీ కూడా. ఉరి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ను ఏకాకి చేసే విషయంలో దౌత్యపరంగా మన దేశం అనుసరిస్తున్న వ్యూహాన్ని ఏ విధంగా పరిశీలించాలి? చాలా కరెక్ట్ అయిన విషయం అది. అది మొట్టమొదట ఇది కూడా ఎప్పటి నుంచో చేయవలసింది. అది మనం ముఖ్యంగా కశ్మీర్లో భారత ప్రభుత్వం తీసుకున్న ఒక దృష్టికోణం కంప్లీట్గా మార్చేశారు ఈయన, మన మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు. ఎందుకంటే కశ్మీర్కి పాకిస్తాన్కి సంబంధం లేదండి. అసలు పాకిస్తాన్తో మనం మాట్లాడవలసింది, పాకిస్తాన్కి మనకున్న సంబంధ బాంధం ఏమిటంటే టెర్రరిస్ట్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయటం. ఈ టెర్రరిజం మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి, ఈ టెర్రరిజం వల్ల భారతదేశానికే కాదు, భారతదేశం చుట్టుపక్కల ఉన్న దక్షిణ ఏషియాలో ఉన్న సార్క్ కంట్రీస్కే కాదు, ప్రపంచానికి కూడా ఇది పెద్ద ముప్పు తెచ్చే పద్ధతి అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మనం నూరిపోయాల్సింది ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి. కాకపోతే చేసాం. ఇప్పుడు అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండాను. అందులో భాగంగానే ఈ సార్క్ మీటింగ్ ఉంది నవంబర్లో, ఆయన వెళ్ళనని డిక్లేర్ చేశారు. అది మనకి తోడుగా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ అవి కూడా వెళ్ళమని చెప్పే ఇది చాలా మంచి డెవలప్మెంట్ నా ఉద్దేశం ప్రకారం. వాళ్ళని ఐసోలేట్ చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ఘటన. ఇప్పుడు చేసినవి అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇండియన్ పార్లమెంట్లో కూడా మనం ఇది టెర్రరిస్ట్ కంట్రీ అని మనం ఎందుకు డిక్లేర్ చేయకూడదు? సింధు నదిలో ఉన్న జలాల్లో 84% వాళ్ళకే వెళ్తున్నాయి, 16% మనం ఉపయోగించుకుంటున్నాం. మోదీ గారు అన్నట్టు నీళ్లును రక్తం 2 కలిసి ప్రవహించవు ఎక్కడను. పద్మనాభయ్య గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు ప్రతిధ్వనిలో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. కల్నల్ రమేష్ కుమార్ గారు, నియంత్రణ రేఖ వద్ద
మన దేశం ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేస్తోంది. మరి ఈ ఉదంతంతో భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా, యుద్ధ వాతావరణం మొదలైనట్టుగా భావించవచ్చా? సర్జికల్ స్ట్రైక్ అని ఏదైతే ఇవాళ మనం న్యూస్లో వింటున్నామో, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ కూడా ఆల్రెడీ వచ్చేసి దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎలా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయో. ఒక సర్జికల్ స్ట్రైక్ బేసిస్ మీద మనం యుద్ధం స్టార్ట్ అయింది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే గత వారం 10 రోజుల క్రితం జరిగిన ఊరి ఘటన గురించి కానీ, ఏదైతే మనం అంతర్జాతీయంగా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తున్నామో దాని సంబంధంలో కానీ అని, ఇది ఒక లిమిటెడ్ యాక్షన్. అది కూడా దేనికి చేశాము అంటే, మన ఈ టెర్రరిస్ట్ ఎవరైతే మన ఏరియాలోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారో వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ అక్కడ ఉన్నాయి కొన్ని, మన ఎల్ఓసి మీద కానీ లేక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ ఆ ఏరియా లోపల, వాటి మీద ఒక లిమిటెడ్ యాక్షన్ చేసి ఆ స్థావరాల్ని నష్టపరిచి ఆ టెర్రరిస్టులు మన లోపలికి ఇన్ఫిల్ట్రేట్ కాకుండా చేయడానికి చేయాల్సినటువంటి ఒక యాక్షన్ ఇది. కాబట్టి దీన్ని ఆ ప్రకారంగా మనం చూడటం ముఖ్యం, నెంబర్ 1. రెండో విషయం ఏమిటి అంటే, మన గత 2-3 నెలల క్రితం కాశ్మీర్లో జరిగిన కొన్ని కారణాల వల్ల, లేక వచ్చే 1-2 నెలల్లో పడబోయే మంచు, ఈ రెండిటి వల్ల పాకిస్తాన్ లేక ఉగ్రవాదులు ఈ సమయంలో మన టెరిటరీలోకి చొచ్చుకొని రావడానికి ప్రయత్నిస్తారు. ఇది కరెక్ట్ టైం కాబట్టి మనది డైవర్షన్ చేయడానికి ఇవన్నీ టాక్టిక్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మన సైన్యము బార్డర్లో అప్రమత్తంగా ఉండి వాళ్ళని రానియకుండా స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి, ఏవైతే శిబిరాలు అక్కడ ఉన్నాయో ఆ శిబిరాలు కూడా ఎప్పుడు పర్మనెంట్గా ఉండవు. ఇవి చాలా డైనమిక్ శిబిరాలు. అవి కొన్ని రోజులు ఒక క్యాంప్ చేస్తారు, అక్కడ ట్రైన్ చేస్తారు, అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే లోపలికి వెళ్ళిపోతారు. మనం ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకొని మనం వాటి మీద స్ట్రైక్ చేసే లోపల. కాబట్టి మన సైన్యం స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ తోటి, స్పెసిఫిక్ కోఆర్డినేషన్ తోటి ఆ టెర్రరిస్ట్ క్యాంప్ని, ఆ శిబిరాలని నష్టం చేసి వారు మన దగ్గర రాకుండా చేయాల్సినటువంటి ప్రయత్నంగా దీన్ని చూడాలి. కేసిరెడ్డి గారు, సార్క్ సదస్సును మన దేశం బహిష్కరించడంతో బంగ్లాదేశ్, భూటాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా ఈ సదస్సుకు హాజరు కాబోమని ప్రకటించాయి. ఈ సదస్సు వాయిదా పడడంతో పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగింది. మరి పాకిస్తాన్పై మన దేశం సాధించిన తొలి దౌత్య విజయంగా ఈ అంశాన్ని భావించవచ్చంటారా? తప్పనిసరిగా చెప్పాలంటే ఈ సార్క్ కాన్ఫరెన్స్ పోస్ట్పోన్ అది దానిలో పార్టిసిపేట్ చేయడం పోవడం, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ ప్రతిపాదన చేసిన తర్వాతన పాకిస్తాన్ టెంపోలో కూడా చాలా చేంజ్ వచ్చింది. చెప్పాలంటే పాకిస్తాన్ మీద ఇది మొదటి విజయం అనే చెప్పొచ్చు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఒకటి ఉంది. దీనిలో ఇండియా ఎప్పుడు తన భాగాన్ని ఎప్పుడు ఉపయోగించే 20% మనకుంది. పైన చూస్తే 3 రివర్లు కూడా ఇండస్, జీలం, చెనాబ్, ఆ 3 నదుల్లో ఉన్న వాటర్ని ఇండియా వాడుకోవచ్చు. ఇండియా తన స్టోరేజ్కి కానీ, ఇరిగేషన్కి కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్కి కానీ ఈ 3 నదుల వాటర్నే వాడుకోవచ్చు అని చెప్పింది. కిందనున్న రావి, బియాస్, సట్లెజ్ ఏమో ఇండియా కంట్రోల్లో ఎప్పుడు ఉన్నాయి. ఆ పైన ఉన్న నదులను 20% వాటర్ని మనం ఎప్పుడు వాడుకోలేదు. అది ఒకసారి వాడుకుంటే, ఒకసారి మనం ఆ ప్రతిపాదన చేసినప్పుడు ఆ ప్రెషర్ పాకిస్తాన్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుచేతనంటే ఇప్పటికే పాకిస్తాన్లో సింధ్, పంజాబ్ ఈ 2 ప్రావిన్సుల మధ్యలో వాటర్ గురించి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళది మధ్యలో. ఒక్కసారి వాటర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఇండియా నుంచి వచ్చే వాటర్ తగ్గిందో, ఆ సమస్యలు చాలా విపరీతం అవుద్ది. ఇంటర్నల్ ప్రాబ్లం పాకిస్తాన్లో వస్తుంది. అలానే కొన్ని సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్కి డెవలప్మెంట్లో చాలా సహాయం చేస్తున్నాం. కాబూల్ రివర్ చూస్తే, కాబూల్ రివర్ డెవలప్మెంట్ కూడా ఇండియా ఒక రోల్ ప్లే చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుందంటే కాబూల్ రివర్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా పాకిస్తాన్కి వస్తుంది. ఎక్కడ ఏ డ్యామ్స్ కట్టినా, ఏ డెవలప్మెంట్ చేసినా ఆ ప్రెషర్ పాకిస్తాన్ మీద పడుతుంది. ఇలానే నెంబర్ ఆఫ్ యాక్షన్స్ వారికి వెళ్లకుండానే రకరకాల ఒత్తిడి పాకిస్తాన్ మీద తీసుకొచ్చే అవకాశం ఇండియాకి ఉంది. శ్రీనివాస్ గారు, సింధు జలాల ఒప్పందంపై మన దేశం పునఃసమీక్ష చేస్తోంది. దీంతో పాకిస్తాన్ మెడపై జలఖడ్గం వేలాడుతోంది. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయిస్తోంది. మరి ఈ ఒప్పందాన్ని పునఃసమీక్ష చేయడం వల్ల పాకిస్తాన్లో వ్యవసాయం ఏ రకంగా సంక్షోభంలో పడే అవకాశం ఉంది? సింధు జలాలు మనం 20% వాడుకుంటే వాళ్ళు 80% వాడుకుంటున్నారు. మన దేశం నుంచి వెళ్లే జలాలను మనం చాలా తక్కువగా వాడుకుంటున్నాం, వాళ్ళు ఎక్కువ శాతం. వాళ్ళు సింధు, పంజాబ్ రాష్ట్రాలు 80% వ్యవసాయం దీని మీద ఆధారపడి ఉన్నాయి. అవి 2 ముఖ్య రాష్ట్రాలు పాకిస్తాన్లో.
ఈ జలాలు ఆగిపోతే ఎడారులుగా మారిపోతాయి ఆ రాష్ట్రాలు. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో విప్లవం వస్తుంది. వాళ్లే ప్రభుత్వం మీద తిరగబడేటటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఉరి సెక్టార్ మీద మన మీద దాడి చేసినప్పుడు వెంటనే మన వాళ్ళు ఏమన్నారు, మనం వెంటనే యుద్ధానికి పోవాలి, వాళ్ళని దెబ్బతీయాలి అది ఇదని ప్రజలందరూ మాట్లాడుకున్నారు. కానీ నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అంత తొందరపడరు. వ్యూహ ప్రతివ్యూహాలను అన్నింటిని ఆలోచిస్తారు. సామదాన భేద దండోపాయాలను మొదట ప్రయోగించి చూడాలి. మంచితనంతో పోవాలంటే నరేంద్ర మోడీ ఏం చేశాడు, హఠాత్తుగా పాకిస్తాన్ వెళ్ళి ఆయన నవాజ్ షరీఫ్ పుట్టినరోజులో పాల్గొని వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచిగా మెలిగి తాను ఒకడని చెప్పుకొని ఎంతో మంచితనం కోసం ప్రయత్నం చేస్తున్నా వాజ్పేయి టైం నుంచి చూసినా గతం నుంచి చూసినా మన మంచితనాన్ని వాళ్ళు మెతక వైఖరిగా తీసుకుంటున్నారు. అన్ని వైపులా వాళ్ళని బిగించి వేసి ప్రపంచంలో వాళ్ళని ఏకాకి చేయటం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు ప్రస్తావించాలని చూసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. 131 దేశాల్లో 130 దేశాల్లో వాళ్ళు మాట్లాడినా కూడా ఎవరు కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ తప్ప ఎవరు ప్రస్తావించలేదు. ఇంకొక మాట చెప్పారు ఈయన నరేంద్ర మోడీ గారు, ప్రపంచ దేశాలన్నిటిని నుంచి పాకిస్తాన్ పైన ఒత్తిడి తేవటమే కాకుండా పాకిస్తాన్ ప్రజలు కూడా ఆలోచనలో పడే విధంగా ఆయన మాట్లాడారు. ఏమిటి, పాకిస్తాన్కి ఇండియాకి ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా మీరు ఎందుకు వెనకబడిపోయారు అంటే, మీరు టెర్రరిజానికి ఈ విధంగా నిధులు అందించి వాళ్ళని ప్రోత్సహించే బదులు దేశంలో పేదరికం పారదోలటానికి అభివృద్ధి చేయడానికి మీరు ఎందుకు కేటాయించలేదు? ఓకే, ఈ విధంగా జలాలను ఆపివేయటం ద్వారా, ఈ వాణిజ్యాన్ని ఆగిపోవటం ద్వారా ఆ దేశం దెబ్బతింటే ఆ దేశ ప్రజలు ఆలోచిస్తారు, వాళ్ళే ఆ ప్రభుత్వం మీద తిరగబడతారు. రమేష్ బాబు గారు, పాక్ దుడుకు వైఖరికి చైనా మద్దతు పలకటం లేదు, దూరంగా జరుగుతోంది. అలాగే అమెరికా కూడా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు పాకిస్తాన్పై ఆంక్షలు విధించే అవకాశాన్ని యూరోపియన్ యూనియన్ చురుగ్గా పరిశీలిస్తోంది. మరి మొత్తం మీద ఈ పరిణామాలు పాకిస్తాన్పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? భారత్ పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు రెండు ఇంపార్టెంట్ ప్లేయర్స్, ఒకటేమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంకోటేమో చైనా. సో ఈ రెండు ఆ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు ఉంటానే ఉంటాయి భారత్ పాక్ మధ్య. ముఖ్యంగా దౌత్యపరంగా పాకిస్తాన్ ఏ విధంగా ఏకాకిని చేయాలి అనేది ఒక ఇంపార్టెంట్. ఆ దిశగానే ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ విధిస్తే, ముఖ్యంగా ఆల్రెడీ దీని అంతటికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటేనండి ఉగ్రవాదం, పాకిస్తాన్ స్పాన్సరింగ్ టెర్రరిజం, ఇనిషియేటింగ్ టెర్రరిజం అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ సేఫ్ హెవెన్ టు టెర్రరిజం. ఆ మూడు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయినాయి. ఇవాళ యూరోపియన్ యూనియన్లో బ్రసెల్స్ దగ్గర నుంచి తీసుకోండి, ఫ్రాన్స్, జర్మనీ తీసుకోండి, ఇటలీ తీసుకోండి, మీరు ఏ కంట్రీలో చూసుకున్నా, నెదర్లాండ్స్ చూసుకోండి, టర్కీ చూడండి, ఎక్కడ చూసినా మీరు ఈ పాకిస్తాన్ తాలూకా ఎయిదర్ ట్రైన్డ్ ఇన్ పాకిస్తాన్ ఆర్ ఆ దేశం తాలూకా ఫండమెంటల్ ఎలిమెంట్స్ని షేర్ చేసుకుంటా ఉగ్రవాదం పెరుగుతూ ఉంది. సో యూరోపియన్ యూనియన్ తప్పనిసరిగా ఆర్థిక ఆంక్షలతో పాటు మరి బోర్డర్ కంట్రోల్స్, ఇమిగ్రేషన్ కంట్రోలు, ఏది వలస వెళ్ళే వాళ్ళ మీద కూడా కంట్రోల్, ఏది పాకిస్తాన్ నుంచి ఆయా దేశాల వాళ్ళ మీద కంట్రోల్, వీటన్నిటినీ యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తుంది. వాటి మీద ఆప్షన్స్. చైనా కూడా చాలా ఇరుకులో పడిపోయింది ఇప్పుడు. చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఏదైతే ఉందో, సిపెక్ అంటారు కదా, సిపిఈసి, దాని ద్వారా $45 బిలియన్ ఫస్ట్ ఫేజ్లో. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్కి రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటేమో కష్గర్ అనే ఒక ప్లేస్ ఉంది చైనాలో, అక్కడి నుంచి గ్వాదర్ పోర్ట్కి ఒక లైన్ రూట్ వేయాలని, తద్వారా హిందూ మహాసముద్రం నుంచి తిరిగి వెళ్లకుండా టైం సేవ్ చేసుకోవడానికి, మనీ సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చైనా ఆలోచన. సో ఇది మొదటి ఆలోచన. రెండోది ఎకనమిక్ జోన్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్స్ ప్రవేశపెట్టి పాకిస్తాన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీని, ఎనర్జీని, పోర్టుల్ని, ఎయిర్పోర్టుల్ని, రోడ్లని డెవలప్ చేయాలనేది పాకిస్తాన్కి చైనాకి మధ్య కుదిరిన ఒప్పందం. ఈ విధంగా చూసుకున్నప్పుడు అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో పాకిస్తాన్ చేసిన దుందుడుగు స్వభావం వల్ల ఈ టెర్రర్ వచ్చి మనకి భారత్లో మన వీర మరణం పొందడం వలన మన సైనికులు 20 మంది. సో ఇంకొకసారి పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఏంటంటే, ఒక ఉసామా బిన్ లాడెనే కాదు, ఒక మొహమ్మద్ హఫీజ్ సయీదే కాదు, ఒక దావూద్ ఇబ్రాహిమే కాదు, ఇలా టెర్రరిజం జరుగుతుందానికి తప్పనిసరిగా పాకిస్తానే బాధ్యురాలు అనేది తోటి ముస్లిం నేషన్ అయిన ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఈ సార్క్ సమిట్ నుంచి విత్డ్రా అవటం మూలాన చాలా క్లియర్గా, కరాఖండిగా, ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశము, ఫెయిలింగ్ స్టేట్ అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. కల్నల్ రమేష్ కుమార్ గారు, నియంత్రణ రేఖ వద్ద ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై మన దేశం పరిమిత స్థాయిలో మెరుపు దాడులు చేస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఆలోచన సరళిలో ఎంతవరకు మార్పు వచ్చే అవకాశం ఉంది? మన దేశంలో మన గవర్నమెంట్ అంటే వీ నో హూమ్ టు గో. We know that there is only one democratically elected government as a prime minister. Prime minister, we have a defense minister, we have home minister. Everybody has got their own portfolio and their fixed responsibilities ఉన్నాయి. పాకిస్తాన్లో వెళ్తే గతంలో మన హిస్టరీ ప్రకారంగా
ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అండ్ మూడోది ఈ రిలీజియస్ ఫండమెంటల్ గ్రూప్స్, ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు అక్కడ పరిపాలిస్తున్నారు. అక్కడ ఎవరిని కంట్రోల్ చేస్తున్నారో లేదా అన్నది తెలియదు. ఒకటి. సేమ్ వే ఇఫ్ యూ టాక్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఆర్ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం పనిచేస్తాం. కాబట్టి మన యుద్ధ నీతి ప్రతిసారి కూడా మొదటి నుంచి ఇప్పటికీ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీ గో ఇన్ ఎ డిఫెన్సివ్ వే. ఇప్పుడు జరిగినటువంటి లిమిటెడ్ సర్జికల్ స్ట్రైక్స్ ఇంతకుముందు మీకు చెప్పాను, ఈజ్ ఓన్లీ టు డిఫెండ్ అవర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ నేషన్. ఒకటి. రెండోది ముఖ్యంగా గమనించిన విషయం, ఈ ఊరి అటాక్ అయిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇమీడియట్గా వాళ్ళ ఎయిర్ స్పేస్కి సివిలియన్ ఎయిర్లైన్స్కి బంద్ చేశాడు. అంటే పాకిస్తాన్ ఒక విధంగా వాళ్ళ తప్పు యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి ఏదో ఒక భయం ఉంది. ఏంటి, మన ఇండియన్ ఆర్మీ ఏ ప్రకారంగానే వాళ్ళ మీద అటాక్ చేస్తుందో అందుకనే మన ఎయిర్ స్పేస్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకుందాము, ఆర్మ్డ్ ఫోర్సెస్కే లిమిట్ చేద్దాం అన్నది ఒక పాకిస్తాన్ స్ట్రాటజీ. ఇండియా అటువంటి యాక్షన్ ఏమీ చేయలేదు. మూడో విధానం ఏమిటి అంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు మా కంట్రీ టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇంటర్నల్ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతున్నారు. మనకు ఆ దుస్థితి లేదు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మన నైబరు, వీ హ్యావ్ టు లివ్ విత్ అవర్ నైబర్, దట్ వీ అగ్రీ. కాకపోతే మన నైబర్ అతని సొంత ఇల్లు ఇట్ ఈస్ నాట్ స్టెబిలైజ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ నీతి అన్నప్పుడు ఎంతవరకు వాళ్ళు దాని మీద నిగ్రహం పాటించగలుగుతారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ పాకిస్తాన్ మాకు న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉంది, మేము చూపించుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చూపిస్తుంటే అంతకంటే బెటర్ క్యాపబిలిటీ మన దగ్గర ఉన్నది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా కానీ ఏ స్థితిలో కానీ వీ విల్ బి ఏబుల్ టు డెసిమేట్ దెమ్ వితౌట్ ఎనీ డౌట్. కేసిరెడ్డి గారు, చైనాతో అలాగే అమెరికాతో మన దేశానికి గతంలో కంటే సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో అమెరికా పాకిస్తాన్పై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందా? ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్స్ ఉన్నంత వరకు పాకిస్తాన్ యొక్క యూటిలిటీ అమెరికాకు ఉంటుంది. దానివల్లే ఎన్నోసార్లు ఎయిడ్ ఆపు చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ యుఎస్ కాంగ్రెస్ చూస్తే దేర్ ఆర్ 2 డివిజన్స్. ఒక ఫ్యాక్షన్ ఏం చేసింది, పాకిస్తాన్కి ఎయిడ్ ఇవ్వాల్సిందే అంది. రెండో ఫ్యాక్షన్ ఏం చెప్పారంటే పాకిస్తాన్ ఎయిడ్ నాకు లేదు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఈ అండర్గ్రౌండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన తర్వాతనే యుఎన్ సెనేట్ యుఎస్ కాంగ్రెస్ క్లియర్గా చెప్పింది పాకిస్తాన్కి ఇవ్వద్దని. రెండో గ్రూప్ ఏం చేసిందంటే అబ్బాయి లేదు ఇవ్వాలి, ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్కి ఆపరేషన్స్ ఉన్నంత వరకు పాకిస్తాన్ ద్వారానే మనం రష్యన్స్ అటాక్ చేయొచ్చు, రష్యన్స్ కంట్రోల్ చేయొచ్చు, అందుకని ఇవ్వాలని చెప్పింది. దానికి అల్టిమేట్లీ దే మేడ్ ఏ ఫారిన్ గ్రాంట్స్ యాక్ట్ ఒకటి ఉంటే దానికి అమెండ్మెంట్ చేశారు. ఏమనంటే ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ ఎ సర్టిఫికేట్ టు ద యుఎస్ కాంగ్రెస్, పాకిస్తాన్ ఈ పీరియడ్లో అండర్గ్రౌండ్ యాక్టివిటీస్, అండర్గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేయదు, న్యూక్లియర్ మెటీరియల్ చేయదని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇచ్చారు. ప్రస్తుతం చూసుకుంటే 2016-2017 చూసుకుంటే ఒబామా అడ్మినిస్ట్రేషన్ దే ప్లెడ్జ్డ్ $860 million పాకిస్తాన్ ఎయిడ్. ఇప్పుడు ఈ గొడవలన్నింటిలో చూస్తే ఈ ప్రెషర్ తీసుకురావడంలో ఆ 860 millionsని తగ్గించవచ్చు. దానికి మనం దౌత్యపరంగా ఇప్పుడు తీసుకున్నాం తప్ప ఇంతకుముందు తెలియకో తెలుసో మనం నెగ్లెక్ట్ చేసాం. మన దేశంలో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. ఇప్పుడు ఉరి సైనిక స్థావర దాడికి ప్రతీకగా మన దేశం నియంత్రణ రేఖ వద్ద ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తోంది. మరి ఈ దాడులు పాకిస్తాన్కి ఎలాంటి సంకేతాన్ని అందిస్తాయి? పాకిస్తాన్ వైఖరిలో గుణాత్మకమైన మార్పు వచ్చే అవకాశం ఉందా? పరిమిత స్థాయిలో దాడులు చేయటం కాదండి, ఇంకా మన ఆక్రమిత కాశ్మీర్ని విముక్తి చేసే వరకు మనం పోరాటం చేయకపోతే మళ్ళీ పునరావృతమవుతాయి. మెతక వైఖరితో వదిలేస్తే పాకిస్తాన్ మన మాట వినదు. వాళ్ళకి సరైనటువంటి గట్టి గుణపాఠం చెప్పాలి. అప్పుడు మన వాజ్పేయి హయాంలో కార్గిల్ యుద్ధం వచ్చింది. అప్పుడు పరిమిత స్థాయిలో కొద్దిగా యుద్ధం చేసి వాళ్ళని మనం అవతలకు తరిమి కొట్టి యువతలకు వచ్చేస్తే వాళ్ళు మళ్లీ దాడులకు తెగబడుతున్నారు. కాబట్టి ఈసారి అయితే అయింది ఏదన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొకసారి భారత్ వైపు తొంగి చూడకుండా ఉండేటటువంటి గుణపాఠం నేర్పవలసిందే. ఒకవేళ భారత్ ఉన్నంత బలంగా పాకిస్తాన్ ఉన్నట్లయితే ఇప్పుడు మన దేశాన్ని మన ఇంత మెతక వైఖరితో వాళ్ళు ఊరుకునేవాళ్ళ?
కాబట్టి ఖచ్చితంగా మనం ఈసారి గట్టి చర్యలకు మాత్రం దిగవలసిన అవసరం ఉన్నది. దానికి మంచి వ్యూహాలను రచించాల్సిన అవసరం ఉన్నది. ఆ శక్తి మన నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నది. సరైనటువంటి డైరెక్షన్లోనే ఆయన వెళ్తున్నారు. దీనికి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. అది చాలా మంచి వ్యూహం. అది ఈ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం వల్ల ఇప్పుడు చైనా మొన్నటిదాకా వాళ్ళకి మద్దతు వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వెనక దగ్గర పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ ధైర్యం ఇప్పటికే దిగజారిపోయింది. ఎందుకంటే అన్ని దేశాలు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఏకాకైపోయింది అలా పాకిస్తాన్. రమేష్ బాబు గారు, పాకిస్తాన్ ఏకాకి చేసే లక్ష్యంతో అంతర్జాతీయంగా మనం ఇప్పటికే విజయాన్ని సాధించాం. మరి పాకిస్తాన్ చిత్తు చేసే విషయంలో మన దేశం వ్యూహం ఏ వరకు ఫలిస్తుందంటారు? ఏ వరకు ఫలిస్తుంది అనేది వేచి చూడాల్సిందే. కానీ చైనా కూడా పాకిస్తాన్తో జతకడటం మూలన, స్నేహం చేయటం మూలన ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలకు తావిస్తున్నాను అనేది చైనాలో కూడా అంతర్గత భావన స్టార్ట్ అయింది. ఈ ఊరి అటాక్ తర్వాత ఏ విధంగా అయితే పాకిస్తాన్ని మనం ఏదైతే దౌత్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఏకాకిం చేశామో దాని యొక్క ప్రభావము చైనా మీద కూడా పడబోతుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా నష్టపోయింది పాకిస్తాన్ అయితే ఇండైరెక్ట్గా నష్టపోతుంది చైనా. ఇది ఈ యొక్క పాకిస్తాన్ దుందుకుడి వైఖరి మూలన. సో చైనా ఆల్సో తన వ్యూహ రచనలో పాకిస్తాన్ ఎంత దూరం వరకు పెట్టాలి, ఎంతవరకు చెలిమి చేయాలనేది ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ జరుగుతుంది ఇప్పుడు తప్పనిసరిగా. చిన్న ఉదాహరణ ఏంటంటే నిన్నగాక మన 2 days బ్యాక్ భారతదేశానికి చైనాకి మధ్య ఉగ్రవాదాన్ని నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే చైనా కూడా రియలైజ్ అయింది ఏమని, ఈ ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ జన్మ హక్కు కాబట్టి అది వాళ్ళ ఇండియా అవ్వచ్చు, రేపు మనం కూడా అవ్వచ్చు అనేది వాళ్ళకు కూడా వచ్చింది. కాకపోతే మనంత అవుట్ రైట్గా వాళ్ళు చేయకపోయినా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. సో ఏ విధంగా పాకిస్తాన్ ఇంకా ఫర్దర్గా మనం ఏకాకిం చేయాలి అనే దాని మీద పాకిస్తాన్ చేస్తున్న ప్రతి తప్పుని ప్రతి రీజనల్ ఫోరం కానీ, గ్లోబల్ ఫోరం కానీ ప్రతి ఫోరంలో వెలుగెత్తి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎవిడెన్స్ బేస్డ్గా మనం సాక్ష్యాధారాలతో సహా ప్రపంచానికి చెప్పగలగాలి. ఈ ఉగ్రవాదం అనేది ఇక్కడి నుంచి వస్తుంది, దీన్ని ఆపగలగాలి. ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య పోరు కాదు, ఇది దాయాదుల పోరు కాదు, ఇది మానవత్వానికి ఉగ్రవాదానికి జరుగుతున్న పోరు. ఏదర్ యు ఆర్ విత్ అస్ ఆర్ అగేన్స్ట్ అస్ అని ఎప్పుడైతే ఒకటి ఉందో అలానే ఇప్పుడు ఏదర్ యు ఆర్ ఫర్ హ్యూమనిజం ఆర్ యు ఆర్ ఫర్ టెర్రరిజం అనే స్థాయికి మనం వ్యూహాత్మకంగా అంటే ఒక సమగ్ర ప్రణాళికతో బహుముఖ వ్యూహంతో వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఆటోమేటిక్ ఐసోలేషన్ అయిపోతా ఉంటుంది. ఉరీలోని సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత మన దేశం అనూహ్యంగా సంధిస్తున్న వ్యూహాత్మక అస్త్రాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భౌగోళిక, ఆర్థిక, సైనిక పరంగా అన్ని రీతుల్లో పాకిస్తాన్ను మన దేశం అష్టదిగ్బంధనం చేస్తోంది. ఇది నేటి ప్రసిద్ధని. నమస్కారం.